వ్యవసాయ రంగ అభివృద్ధికి కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. రైతు ఆత్మహత్యలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దేశంలో ఇప్పటికీ 60 మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్న ఆమె వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం సైతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీస్ అని మనం ఏదైతే అంటామో అంటే ఎన్నికల కోసం ఓట్ల కోసం చెప్పేటటువంటి మాటలు తప్పితే నిజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చేసేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కూడా దేశవ్యాప్తంగా ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి వ్యవసాయంలో ఉన్నది. మనం తెలంగాణకు సంబంధించి తీసుకున్నట్టయితే తెలంగాణ డెఫినెట్గా ఎగ్జామ్షన్ కాదు. మొదటి రీజన్ తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా కనీసం మనకు మన నదుల్లోంచి నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే మనం సాగునీరు అందించక ఎంతో మంది రైతులు కూడా మరి వాళ్ళే బోర్లు వేసుకొని వాళ్ళే కరెంట్ షాకులతో చనిపోవడం, కరెంటు బిల్లులు కట్టలేక చనిపోవడం, వ్యవసాయం సస్టైనబుల్ కాకపోవడం, ఇవన్నిటిని కూడా మనం ఇదివరకు చూడడం జరిగింది. సో దాని కొనసాగింపే ఇప్పుడు జరుగుతున్నది. మనకు తెలంగాణ వచ్చి 1 సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశాము, ఇక ముందు ఏం చేయాలి, ఎందుకు రైతు పరిస్థితి ఎట్లా బాగు చేసుకోవాలి మనం తెలంగాణలో అన్నటువంటి అంశాలు ఇవాళటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా, ఇవాళటి మేధో మదనం ద్వారా మనం సాధించగలిగితే ప్రభుత్వానికి కూడా మనం సరైనటువంటి సూచనలు ఇవ్వగలిగితే బాగుంటుందేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఇవాళ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. గురైనటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా తక్షణం సహాయం అందజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. దానివల్ల ఒక జీవో వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అది మండల్ లెవెల్ కమిషన్కి వెళ్తుంది. త్రిసభ్య కమిటీ అంటారు. కమిటీకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఎస్పీ కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా గ్రామాలను విజిట్ చేయరు. అక్కడ ఉండేటటువంటి ఒక వీవోని పంపిస్తారు. మళ్ళీ అదే రకమైనటువంటి చర్య వస్తుంది. అంటే ఆ కుటుంబంతో సంబంధం లేకుండా అందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుంటారు. నిజానికి గ్రామాల్లో జరుగుతున్నది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో భార్య ఒపీనియన్ కన్నా కూడా మిగతా వాళ్ళ అభిప్రాయాలే ప్రధానమైపోతున్నాయి. ఆ వ్యక్తి మీద చాలా మందికి కోపం ఉండొచ్చు, లేకపోతే గౌరవం లేకపోవచ్చు. ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అంటే ఇవి మారాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆ కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి 1,50,000 ఏదైతే జీవోలో ఉందో అది ఇవ్వటానికి ఎన్ని రకాలుగా అవమానించవచ్చు అనేటటువంటి దానికి ఎక్స్గ్రేషియా కోసం తిరుగుతున్నటువంటి వాళ్లే ఉదాహరణ. మనకి ఎన్ని సంవత్సరాల పాటు అధికారుల చుట్టూ తిరిగినా కానీ పని జరగదు. కొంత ప్రయత్నం చేసి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాలంటీర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా చోట్ల టీచర్స్ ఆదుకున్నారు ఈ పిల్లలని. నిజంగా వాళ్ళకి నమస్కారం పెట్టాలి. వాళ్ళు ఆదుకున్నారు, లిటరల్గా ఆదుకుని వాళ్ళని హాస్టల్స్లో చేర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా అధికారుల దగ్గరకు వచ్చేటప్పటికి, ముఖ్యంగా రెవెన్యూ అధికారుల దగ్గరకు వచ్చేటప్పటికి, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ పట్ల కనీసపాటి గౌరవము అనేటటువంటిది లేదు. వాళ్ళని అవమానిస్తున్నారు. నువ్వు గొడవ పడితే నీ మొగుడు రావడా అంటారు. ఇదే మాట. ఇతన్ని రైతు ఆత్మహత్య కాదండి, అతను బాగా తాగుతాడండి అని అంటారు. తాగుతారు. మరి మన ఎదురుగుండానే అన్ని మద్యం షాపులు ఉన్నప్పుడు తాగకుండా ఎట్లుంటారు? అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇతను తాగుడు వల్ల చచ్చిపోయాడు, లేకపోతే భార్యతో గొడవపడి చనిపోయాడు. నువ్వు గొడవ పడ్డావు కాబట్టే, నువ్వు అసలు సరైనటువంటి ఆడదానివి కాదు కాబట్టే నువ్వు గొడవ పడుతున్నావు, అందుకనే నీ మొగుడు చచ్చిండు అని చెప్పి తిట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఇప్పటికీ నడుస్తుంది. అది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు జరగట్లేదని అనటానికి ఏం లేదు. నిన్నగాక మొన్న మేము సెప్టెంబర్ 10వ తారీఖున ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజు సిద్దిపేటలో ఆత్మహత్య కుటుంబాలతో ఒక ఊరేగింపు చేసి అక్కడ ఉండేటటువంటి డిప్యూటీ ఆర్డీఓకి ఇస్తే ఆయన అంటున్న మాటలు ఏంటంటే, ఏం లేదండి వీళ్ళంతా సరైనటువంటి దాంట్లో చేసుకోవట్లేదు, మేము అందరికీ ఇచ్చినాం, అందరికీ ఎక్స్గ్రేషియా. అరే అందరికీ ఎక్స్గ్రేషియా ఇస్తే వీళ్ళు ఇక్కడ దాకా ఎందుకు నడిచొస్తారు? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదనే వస్తున్నాము అందరికీ. ఊరికినే ఇవ్వమని ఏ రైతన్నా, అసలు ఒక స్త్రీ వెళ్ళి నాకు నా మొగుడు చచ్చిపోలేదు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా అడిగిన సందర్భాలు మనకున్నాయా? లేవు కదా. అంటే మినిమం గౌరవం ఉండాలి మన రైతుల పట్ల, మన ప్రజల పట్ల, మన అధికారులకి గౌరవం ఉండాలి. అది లేదు మొట్టమొదటిది. ఇది సందర్భం కాదు. నిజానికి ఏంటంటే రాజకీయపరమైనటువంటి చర్చలతో ఆగిపోయేటటువంటి, అంటే ఇది మీరు కారణం అనేటటువంటి చర్చ కాదు.
ఏం చేస్తే ఈరోజు తెలంగాణ సమాజంలో రైతు ఆత్మహత్యలు ఆగుతాయి? ఈరోజు రెండో పూట భోజనం కూడా లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. పండక్కి బట్టలు కుట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఆడవాళ్ళందరూ ఉన్నారు. 30,000 మంది వితంతువులు వ్యవసాయ సంక్షోభంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిలబడి ఉన్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏం చేస్తాం? వాళ్ళందరూ వ్యవసాయంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి మద్దతు వ్యవస్థ ఇస్తాం? అసలు మహిళా రైతులని రైతులుగా గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి మద్దతు వ్యవస్థలని వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వము కానీ యూనివర్సిటీలు కానీ ఏ విధంగా ముందుకు తీసుకుని వస్తాయి? ఏ రకమైనటువంటి వ్యవస్థను అందజేయగలుగుతాయి? ఏ గ్రామంలోకి వెళ్ళినా మీరు రసాయనిక ఎరువులు వాడకండి, సుస్థిర వ్యవసాయం చేయండి అని చెప్పటం తేలిక. చెప్పినప్పుడు రైతులు ఏమంటున్నారనంటే మాకు వాటి గురించి చెప్పేటటువంటి వాళ్ళు లేరు అని అంటున్నారు. నిజానికి ఇందాక రేవతి గారు ఎస్ఆర్ఐ గురించి చెప్పారు. ఎస్ఆర్ఐ గురించి చెప్తే ప్రచారం అయితే ఎస్ఆర్ఐ చేయండి నీళ్లు తక్కువ అవుతాయి అని చెప్పారు. కానీ ఎస్ఆర్ఐ ఎలా చేయాలి, దానికి కావలసినటువంటి శిక్షణ ఎవరు ఇవ్వాలి అనేటటువంటి దాని మీద ఎవరికి అవగాహన లేదు. కొంతమందిని తీసుకెళ్లిపోయి మేము ఇచ్చాము వాళ్ళు మిగతా వాళ్ళకి ఇస్తారంటే కుదరదు. అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. దాని బాధ్యత ఖచ్చితంగా వ్యవసాయ యూనివర్సిటీలు తీసుకోవాలి, పరిశోధనా సంస్థలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. గ్రామం యూనిట్గా తీసుకుని దానికి సంబంధించినటువంటి శిక్షణ ఎక్కడో ఇవ్వటం కాదు. హైదరాబాద్ మెదక్ వాళ్ళని తీసుకొచ్చి రంగారెడ్డిలో ఇస్తే కుదరదు. మా గ్రామానికి పక్క గ్రామానికి పరిస్థితులు వేరని చెప్తున్నారు రైతులు. కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులకి ఆ రకమైనటువంటి శిక్షణ అందించే విధంగా ఇది ఒక పాలసీ లెవెల్ డెసిషన్ తీసుకోవాలి. అది లాంగ్ టర్మ్ డెసిషన్. అది దానికి సంబంధించి ఒకటి. తర్వాత ఈ కుటుంబాలలో పిల్లలు మొట్టమొదటిది వాళ్ళ చదువు ఆపేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకు కావలసినటువంటి చిన్న పిల్లలైతే కనుక ఆ ఊర్లో ఉండేటటువంటి స్కూళ్ళ వరకు వెళ్తున్నారు. 7th క్లాస్ వరకు లేకపోతే 5th క్లాస్ వరకు ఉంటే ఆ తర్వాత వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మనము బడి బాట పెట్టినా లేకపోతే ఇంక ఏ బాట పెట్టినా కానీ పిల్లలు చదువు మానేస్తున్నారు, పనిచేస్తున్నారు అనేటటువంటిది వాస్తవం. మేము అలాంటి పిల్లల్ని గుర్తించి చాలా మందిని తీసుకొచ్చి రెయిన్బో హోమ్స్లో జాయిన్ చేసి ఈరోజు కొంతమందికి చదువు అందించడానికి ట్రై చేస్తున్నాం, ఇండివిజువల్గా ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా. కానీ అది ఒక సిస్టమేటిక్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది సిస్టమేటిక్గా ఎప్పుడు జరుగుతుందంటే రైతు ఆత్మహత్యల్ని జెన్యూన్ అని చెప్పి గుర్తించినప్పుడు మాత్రమే జరుగుతుంది. జెన్యూన్ అని గుర్తించకుండా ఇవి జెన్యూన్ ఆత్మహత్యలు కాదు, దీనికి వ్యవసాయానికి సంబంధం లేదు అని చెప్పి పాత పాలకుల పాటనే గనక ఇప్పటి ప్రభుత్వం గనక తీసుకుంటే జరగబోయేది మాత్రం చాలా ఇదవుతుంది. అంటే ఆ రకమైనటువంటి ఒక వెక్సేషన్లో ఒక నిరాశలో ఉన్నారు. అంటే ఒక అవమానపరుస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు రైతు కుటుంబాలు, ఆడవాళ్ళందరూ కూడా. దీన్ని తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. రేవతి గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత షార్ట్ టర్మ్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలు, 3 రకాల ప్లాన్స్ మన ముందు లేకపోతే గనక రైతుల ఆత్మహత్యలు ఆగటం అనేటటువంటిది అయితే దరిదాపుల్లో లేవు. రైతుల ఆత్మహత్యలకి కారణాలు విత్తనాలు, పురుగు మందులు, ఎరువు మందులు, నీళ్లు. ప్రతి రైతు 4-5 బోరుబావులు వేస్తారు. బోరుబావులు వేయటము తప్పు అని చెప్పి మనం వాల్టా యాక్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా వినేటటువంటి పరిస్థితుల్లో రైతులు లేరు. ఎందుకంటే నీళ్ళ అవసరం అంత ఉంది కాబట్టి. నిజానికి గత సంవత్సరం వాన రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. కానీ గత సంవత్సరమే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్లాన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వాల వైపు నుంచి ఆశించేది ఏంటంటే మద్దతు వ్యవస్థని, రుణాన్ని సకాలంలో అందించటము, రెండోది పంటలకు అనువైనటువంటి సలహాలని ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటము, వాటికి సరైనటువంటి గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించటము, తర్వాత రాబోయేటటువంటి అనావృష్టి పరిస్థితుల్ని, మనకు అతివృష్టి అనావృష్టి ముందే ఊహించాల్సినటువంటి అవసరం ఉంది.